అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరి ఈరోజు మరి యొక్క అంశంతో మనము వాక్యం ద్వారా ధ్యానించుకొని ముందుకు వెళ్దాము. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రేయింగ్ ఫర్ పేషెన్స్ ఇన్ వెయిటింగ్. మరి ఆలస్యంలో ఉంటున్నప్పుడు కొన్నిసార్లు మరి వెయిటింగ్ పీరియడ్లో ఉంటున్నప్పుడు ఆ సమయంలో ఓర్పు కోసం మనము ప్రార్థన చేయడం. మన జీవితంలో మరి ఆలస్యము చాలాసార్లు ఎదురవుతూ ఉంటుంది. మనము ప్రతి సమస్యకి ప్రార్థనలు చేస్తూ ఉంటాము. కొన్ని ప్రార్థనలకి జవాబులు వెంటనే వస్తాయి, కానీ కొన్ని ప్రార్థనలకి ఆలస్యం జరుగుతుందన్నమాట. మరి చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాము. కొన్నిసార్లు మన మనసులో అనుకోగానే మరి దేవుడు అది జరిపిస్తాడు. మనం మనసులో దాచుకోగానే, మనం దేవుని మీద ఆధారపడగానే దేవుడు అది జరిపిస్తాడు. ఎప్పుడైతే మనము కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పటికీ మరి ఆలస్యము జరుగుతూ ఉంది, మరి ఇంకా జవాబు రాలేదంటే మనకి చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేవుడు నన్ను ప్రేమించట్లేదా? మరి నిన్న మొన్న ఆలకించాడు నా ప్రార్థనని, నిన్న మొన్న జవాబు ఇచ్చాడు దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేశాడు, జరిపించాడు, అద్భుతాలు చేశాడు నా జీవితంలో, కానీ మరి ఇప్పుడు ఎందుకు దేవుడు మరి ఆలస్యం చేస్తున్నాడు? నేను ప్రార్థన చేసి చాలా సంవత్సరాలు అవుతుంది, చాలా నెలలు అవుతుంది, అయినప్పటికీ జవాబు రావట్లేదు అని మనము ఆలోచిస్తూ ఉంటాము కొన్నిసార్లు. మరి ఇలాంటి ఆలస్యమైన సమయంలో, మరి ఇలాంటి వెయిటింగ్ పీరియడ్లో మనము ఏం చేయాలి అనేది ఒకసారి చూసుకుందాము. ఇలానే మరి బైబిల్లో కూడా ఒక స్త్రీ ఎవరి దగ్గరికి వెళ్ళి తన బాధ చెప్పుకుందో, మరి తనకున్న ఆలస్యాన్ని బట్టి ఎవరి దగ్గరికి వెళ్ళి తన బాధని చెప్పుకొని ఆ యొక్క నిరాశ గల ఆత్మని మరి ఎవరి దగ్గర చెప్పుకుందో మరి ఒకసారి బైబిల్లో చూద్దాము. సమయం లేదు కనుక ఒకసారి మొదటి సమూయేలు మొదటి అధ్యాయము చదువుకోవచ్చు. మరి దాంట్లో చూసుకున్నట్లయితే మరి హన్నా అనే స్త్రీ గురించి వ్రాయబడి ఉందన్నమాట. హన్నా యొక్క మరి భర్తకి ఇద్దరు భార్యలు, మరి పెనినా, హానా. మరి హన్నాకి వచ్చేసి పిల్లలు లేరు, కానీ పెనినాకు ఉన్నారనమాట. ఎప్పుడైతే మరి తనకి పిల్లలు పుట్టారో మరి హన్నాని చూసి పెనినా ఏమంటుందంటే, మరి ఇంకా నీకు పిల్లలు లేరు అని ఎత్తి చూపిస్తుంది అనమాట. మరి అలాంటి సమయంలో హన్నా ఎంత కృంగిపోతూ ఉంది. ఎందుకు మరి పెనినా గర్భం తెరిచాడు, కానీ దేవుడు నా గర్భం ఎందుకు తెరవలేదు అని అనుకుంటూ ఉంటుంది. చాలాసార్లు తను మరి ఎన్నో సంవత్సరాలుగా, ఇంచుమించు 10 నుంచి 15 సంవత్సరాల వరకు దేవుడి మీద కనిపెట్టుకొని ఉండొచ్చు. మరి పిల్లలు లేరు అని ఒక టైటిల్ కూడా ఇవ్వబడి ఉంటుంది హన్నాకి. మరి కొన్ని పరిస్థితులలో మరి హన్నా బంధువుల్ని కలవకపోవడం, మరి స్నేహితులకి దగ్గరికి వెళ్ళకపోవడం, మరి బెస్ట్ డాక్టర్స్ దగ్గరికి కూడా వెళ్ళి మరి చూస్తూ ఉండిండొచ్చు, మరి సమస్య ఏంటి, ఎక్కడ గుర్తిస్తారా అని. కానీ ఏది కూడా మరి పనిచేయలేదన్నమాట. కనుక మరి హన్నా యొక్క భర్తతో వాళ్ళు వెళ్ళి దేవునికి అర్పణలు అర్పిస్తున్నప్పుడు హన్నా ఒక తీర్మానం చేసుకుంది. అప్పుడేంటంటే, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి అక్కడ మొరపెట్టుకుంటాను, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి నా ఆత్మని కుమ్మరించుకుంటాను, నా బాధని అక్కడ చెప్పుకుంటాను దేవుడికి అని తీర్మానం చేసుకుంటుంది. మరి ఎన్నో సంవత్సరాలు కనిపెట్టింది, ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసింది, కానీ మరి ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళి తన పూర్ణ హృదయంతో మరి తనకున్న బాధ అంతని మరి తను దేవుని సన్నిధిలో ధారపోసిందనమాట. మరి ఏ మనుష్యుడు సహాయంకి రాలేదు, మరి ప్రేమిస్తున్న భర్త కూడా ఏం చేయలేకపోతున్నాడు ఆ సమయంలో. మరి కనుక దేవుని దగ్గరికి వెళ్ళి షీ వెయిటెడ్ ఆన్ గాడ్. ఒకసారి 1 Samuel 1st chapter 15th verse చదువుకుందాము. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై యున్నాను,
నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. మరి ఇక్కడ చూసినట్లయితే తనకున్న బాధను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో చెప్పుకుంటుందో అక్కడ ఎవరైతే ప్రీస్తున్నారో ఎలి, మరి అతను చూసి తను తాగిందేమో, బాగా తాగొచ్చి ఇక్కడ ఇలా ఏడుస్తూ ఇలా చేస్తుందేమో అని అనుకుంటున్నాడు అనమాట. కానీ అప్పుడు హన్న ఏమి జవాబిచ్చిందంటే, నా ఏలినవాడ, నేను మనోదుఖము గలదాననై ఉన్నాను, చాలా దుఃఖంతో వచ్చాను. మరి నా బాధనంతటినీ, ఏదైతే దుఃఖమైన ఆత్మ నాలో ఉందో అది యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను అని చెప్తుందన్నమాట. అలా చెప్పిన వెంటనే మరి ఏలి ఏమంటాడంటే, నీవు క్షేమంగా వెళ్ళము, మరి ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయును కాక అని ఆ స్త్రీతో చెప్పాడనమాట. మరి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, హన్న యొక్క సమస్య మరి ఈరోజు చాలామందికి ఉండొచ్చు. మరి కేవలము పిల్లల విషయంలో కాదు, కానీ మరి ఉద్యోగం విషయంలో, లేదంటే వివాహం విషయంలో, చదువుల విషయంలో, ఇంటి సమస్యలలో there could be many things which are delayed. మరి ఈ ఆలస్యంలో మనం ఏం చేయాలి అంటే, కేవలము దేవుని కొరకు కనిపెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైన పని అన్నమాట. మరి ఇలాంటి ఆలస్యమైన సమయంలో దేవుని కొరకు కనిపెట్టుకోవడం అనేది చాలా ఎంతో బలం కావాలి, దానికి ఎంతో శక్తి కావాలి. ఆయన కొరకు కనిపెట్టాలంటే, మన ఆలస్యాన్ని దాటిపోవాలంటే మనకు ఎంతో బలము కావాలి. మరి ఆ బలాన్ని మనం ఎలా పొందుకోవచ్చు అంటే, ఎప్పుడైతే మనము యెహోవా సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తామో అప్పుడు మనం ఆ బలాన్ని పొందుకుంటాం అనమాట. ఎప్పుడైతే హన్న అనే స్త్రీ మరి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుకుంది కదా, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలనే తీర్మానం చేసుకుంది, తర్వాత మొరపెట్టుకుంది. ఒకసారి మొరపెట్టుకున్న తర్వాత తనకి ఆ బాధ పోయిందనమాట. మరి అదే అధ్యాయం చదువుకుంటూ వెళ్తే, ఎప్పుడైతే ఏలి మరి చెప్తాడో క్షేమంగా వెళ్ళు, మరి దేవుడు నీకు దయచేస్తాడు, నువ్వేదైతే మరి ఇక్కడ అడిగావో అని చెప్పినప్పుడు తను ఎంతో సంతోషంగా వెళ్ళిపోయిందనమాట. ఆ రోజు నుంచి దుఃఖముఖిగా లేదు అని ఉంటుందన్నమాట మనం చదివినట్లయితే. మరి ఆ స్త్రీకి మరి వెంటనే మరి పిల్లవాడు పుట్టలేదు, కానీ అయినప్పటికీ దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి ఆమె ఎంతో సంతోషించి ఆమెలో ఉన్న బాధని, ఆమెలో ఉన్న కృంగుతల ఏమి తీసేసిందంటే కేవలము దేవుడు చేసిన వాగ్దానము. మరి దేవుడు తనకి చెప్పిన మాట అన్నమాట, ఏలీ ద్వారా చెప్పిన మాట ఆమెను సంతృప్తిపరిచి సంతోషపెట్టి, మరి వెళ్ళటమేమో దేవుని యొక్క సన్నిధికి కృంగుతలతో వెళ్ళింది, కానీ తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళడం మాత్రం సంతోషంతో వెళ్ళిందనమాట. కనుక మనము మరి కీర్తనలో రాయబడింది, రాజుల కంటే మరి వేరే వాళ్ళని ఆశ్రయించటం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని కీర్తనలో ఉంటుంది. ఎందుకంటే ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. మరి ఆలస్యాన్ని కూడా మరి కట్ ఆఫ్ చేసేసి, మరి ఆలస్యంలో కూడా మనకి ధైర్యాన్ని ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడనమాట. ఆయన వాగ్దానాన్ని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఒకసారి కీర్తనలు 27వ అధ్యాయము 14వ వచనం చూసుకున్నాము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. వెయిట్ ఆన్ ద లార్డ్, బీ ఆఫ్ గుడ్ కరేజ్, అండ్ హీ షల్ స్ట్రెంగ్థెన్ దైన్ హార్ట్. వెయిట్, ఐ సే ఆన్ ద లార్డ్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా రాయబడుతుందన్నమాట. ఏంటంటే మనము ధైర్యం తెచ్చుకోవాలా, మన హృదయమును నిబ్బరంగా ఉంచుకోవాలన్నమాట. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. ఇంగ్లీష్లో చూసినట్లయితే హీ షల్ స్ట్రెంగ్థెన్ దైన్ హార్ట్. దేవుడు మన కృంగిపోయిన హృదయానికి బలాన్ని దయచేస్తాడు.
ఏదైతే మనము దుఃఖ దుఃఖక్రాంతులై ఉంటామో, మన హృదయం అంతా దుఃఖంతో నిండుకొని ఉంటుందో, అలాంటి హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడంటే బలపరుస్తాడనమాట. ఎప్పుడైతే మనము దేవుని కొరకు కనిపెట్టుకొని ఉంటామో, ఆయన మీద కనిపెట్టినప్పుడు. కాబట్టి ఆలస్యమైన మరి ఎటువంటి పరిస్థితి అయినా మనుషులు కానీ, మనం ప్రేమించే వాళ్ళు కానీ మనల్ని ప్రేమిస్తారు, కానీ వారు ఆ పరిస్థితికి మరి సొల్యూషన్ తీసుకురాలేరేమో. కానీ ఎప్పుడైతే మనము యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటామో, దేవుడు మన హృదయాన్ని, మన మనస్సుని బలపరుస్తాడు. మనకి ఏ శక్తి కావాలో మరి ఇంకా కనిపెట్టడానికి, మన విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండటానికి ఆయన శక్తిని దయచేస్తాడు, ఆయన బలాన్ని ఇస్తాడు, అలానే వాగ్దానాల్ని కూడా దయచేస్తాడు అన్నమాట. మరి మనము ఆలస్యంలో చింతించకుండా, మరి మనము మానవులము కాబట్టి ఖచ్చితంగా మనకి అలాంటి బాధ ఉంటుంది. మరి ఆలస్యమైనప్పుడు మనము చాలా అనుకుంటూ ఉంటాము, మరి దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనేది ముఖ్యంగా మనకి మన తలంపులలో వస్తుంటుంది అన్నమాట. అంటే నేను దేవునికి ఇన్ని రోజులు ప్రార్థించాను, కానీ అయినప్పటికీ దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు. God did not answer me. He has rejected me. అలా అనుకుంటూ ఉంటాం. బట్ దట్స్ నాట్ ట్రూత్. మరి నిజం ఏంటంటే, మరి ఆలస్యంలో కూడా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన చూచే దేవుడు, అన్నిటినీ చూచుకున్న దేవుడు కదండి, యెహోవా ఈరే. మరి ఆలస్యం అయినప్పటికీ మనల్ని చూస్తున్నాడు, మనల్ని పక్కకి పెట్టలేదన్నమాట. మనల్ని పరీక్షిస్తున్నాడు. మన విశ్వాసము ఎంతగా మనం చూపించగలము అనేది మనల్ని పరీక్షిస్తున్నాడు దేవుడు, మన విశ్వాసాన్ని. ఎప్పుడైతే మనము ఆయన కేవలము మరి దేవుడు ఏదో మనం దేవుని తెలుసుకున్నాం కాబట్టి ప్రార్థన చేస్తున్నాము, మనుషుల వల్ల అవ్వట్లేదు కాబట్టి దేవుడిని అడుగుతున్నాము, అలా కాకుండా దేవుడు అంటే హీజ్ అవర్ పర్సనల్ సేవియర్, హీజ్ అవర్ పర్సనల్ గాడ్. మన తండ్రి ఆయన, మనల్ని ఎంతో ప్రేమించిన తండ్రి అన్నమాట. మరి అలాంటి తండ్రికి ప్రార్థన చేసినప్పుడు, మరి అలాంటి దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన జవాబుని దయచేస్తాడు. కానీ కొన్ని సమయాలు ఆయన పెడతాడనమాట. దెర్ ఇస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. మనం ఎప్పుడైతే ప్రార్థనలో మరి గడుపుతామో అలాంటి సమయం ఏంటో మనం తెలుసుకోగలము. ఇంత ఆలస్యం అవుతుంది, మరి ఎప్పుడు నా పరిస్థితికి జవాబు వస్తుంది, ఎప్పుడు నాకు మరి ఇంత విశ్వాసాన్ని పెడుతున్నాను కానీ ఎప్పుడు జవాబు వస్తుంది, ఎప్పుడు ఈ పరిస్థితి మారుతుంది అని చాలా కనిపెట్టుకొని ఉంటాం. కానీ దెర్ ఆర్ టైమ్స్ అండ్ సీజన్స్ వి నీడ్ టు నో. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో మనం కనిపెట్టుకుంటామో దేవుడు మనతో మాట్లాడతాడు వ్యక్తిగతంగా. ఆయన హీ విల్ టాక్ టు అస్ పర్సనల్లీ త్రూ హిస్ వర్డ్. మరి చాలా రకాలుగా దేవుడు మనకి జవాబు దయచేస్తాడనమాట. ఎందుకంటే దేవుడు మరి ఒక చోట రాయబడి ఉంటుంది వాక్యంలో, చెవులని సృష్టించినవాడు, కళ్ళను సృష్టించినవాడు దేవుడు చూడడా వినడా అని. మరి అదే దేవుడు మనకి ఎలాంటి దేవుడు ఉన్నాడంటే జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. అంటే ఆయన మాట్లాడతాడు, ఆయన చూస్తాడు, ఆయన వింటాడు, మన బాధని కూడా చూస్తాడు. మన ఎప్పుడైతే మనము నిరాశ చెందుతున్నామో, నిరాశ మనలో ప్రవేశిస్తుందో, నీరసించిపోతున్నామా, అలాంటి సమయాలన్నింటినీ మరి దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నాడనమాట. కానీ మనం ఏం చేయాలంటే, ఒకరోజు 2 రోజులు ప్రార్థన చేసి 3వ రోజు వదిలేకుండా మరి శక్తిని పొందుకుంటూ ప్రతిరోజు మరి ఆ ఓర్పు కోసం ప్రార్థిద్దాము, ఆ సహనం కోసం ప్రార్థిద్దాం. దేవా, నేను కనిపెట్టుకోవాలి, దేవా మీ మీదే నేను విశ్వాసం పెట్టాను కాబట్టి నేను కనిపెట్టుకుంటాను. దేవా, నాకు శక్తిని దయచేయి, నాకు ధైర్యాన్ని దయచేయి అని మనము అడగచ్చు అనమాట. మరి ఇలాంటి ఆలస్యమైన పీరియడ్ చూసుకుంటే, వెయిటింగ్ పీరియడ్ ఈజ్ నాట్ a period where we are
పుట్ అసైడ్ బై గాడ్. ఆ పీరియడ్ ఏంటంటే ఇట్ ఈస్ అ లర్నింగ్ పీరియడ్. ఇట్స్ నాట్ అ డిలే పీరియడ్, బట్ మనము నేర్చుకునే కాలం అన్నమాట. ఆలస్యంలో మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఆలస్యంలో మన వీక్నెసెస్ స్ట్రెంగ్త్గా మారుతూ ఉంటాయి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళి, దేవా ఇవి నా వీక్నెసెస్, ఇది నా పరిస్థితి అని చెప్పినప్పుడు దేవుడు వాటిని బలంగా మారుస్తాడు. కాబట్టి ఈ యొక్క వెయిటింగ్ పీరియడ్ అనేది ఒక గొప్ప అద్భుతానికి మరి జన్మనిస్తుంది. కానీ మనం ఎప్పుడైతే దేవుని పట్ల మనం విశ్వాసం ఉంచుతామో మనము సిగ్గుపడేటట్లు దేవుడు చేయడనమాట. ఖచ్చితంగా ఆ ఆలస్యంలో దేవుడు ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని మనకి జరిపిస్తాడు. ఖచ్చితంగా మనల్ని దర్శిస్తాడు. ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. మరి ఎప్పుడైతే మనము నిరీక్షణని కోల్పోతున్నామో అప్పుడు వీ కెన్ ఆస్క్ గాడ్ ఫర్ అ సైన్. దేవా నాకు ఒక సైన్ చూపించు, నాకు ఒక ధైర్యాన్ని పుట్టించు. మరి నేను ఆలస్యంలో కృంగిపోతున్నాను, కానీ ఒక మాట నాకు దయచేయి. షో మీ అ సైన్ వేర్ ఐ విల్ రీగెయిన్ మై ఫెయిత్. మరి విశ్వాసం కోల్పోతున్నామా? టు రెన్యూ అవర్ ఫెయిత్. మరి దేవుడు వాక్యంతో మాట్లాడమని మనము అడగచ్చు అనమాట. సో రెన్యూయింగ్ అవర్ ఫెయిత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ వెయిటింగ్ పీరియడ్. ఒకసారి చివరిగా మరి హీబ్రూస్ 6:11 and 12 verses చదువుకుందాం. And we desire that every one of you do shew the same diligence to the full assurance of hope unto the end, that ye be not slothful, but followers of them who through faith and patience inherit the promises. ఒకసారి తెలుగులో చదువుదాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాము. విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి అని ఉంది. అంటే మనం ఎలా నడుచుకోవాలంటే విశ్వాసము చేత, మరి రెండవది ఏంటంటే ఓర్పు చేత అనమాట. మరి ఎప్పుడైతే దేవుడు వాగ్దానం చేస్తాడో మనకి, దేవుడు ఖచ్చితంగా అది నెరవేరుస్తానని మరి వాక్యంలో చెప్తున్నాడు. మరి దేవుడికి మనం ప్రార్థించినప్పుడు ఆయన అవి ఖచ్చితంగా అవును ఆమెనని చెప్తాడు. కానీ ఈ సమయంలో ఎప్పుడైతే మనము ఈ ఆలస్యం సమయంలో మనము వెయిట్ చేస్తున్నామో, కనిపెట్టుకొని ఉన్నామో, రెండింటి ద్వారా మనం కనిపెట్టుకొని ఉండాలన్నమాట. అదేంటంటే ఓర్పు మరియు విశ్వాసం. విశ్వాసం కోల్పోకుండా మనం వాక్యం చదువుతా విశ్వాసాన్ని, మరి వాక్యాన్ని వినే కొద్దీ, వాక్యాన్ని ధ్యానించే కొద్దీ మనకి విశ్వాసము పెరుగుతూ ఉంటుంది. వాక్యం అనే విత్తనము మనలో ఉన్నప్పుడు విశ్వాసం అనే ఫలం మనం ఫలించవచ్చు అనమాట. విశ్వాసం అనే వరాన్ని మనకు దయచేశాడు దేవుడు. కాబట్టి ఆ విశ్వాసాన్ని మనం చూపించవచ్చు. అలానే ఓర్పుతో కూడా మనము వాగ్దానాలు నెరవేర్పు కోసము మనము వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. మరి విశ్వాసము చేత ఓర్పు చేత మనం ఏంటంట వాగ్దానాల్ని స్వతంత్రించుకోవచ్చు. వాగ్దానాల్ని మనం మన సొంతం చేసుకోవచ్చు. మన జీవితంలో అవి మరి జీవము కలిగిన దేవుడు ఇచ్చిన వాగ్దానాల్ని మన జీవితంలో మనము నెరవేర్పులోకి రావటం మనము చూడొచ్చు అన్నమాట. కనుక కేవలము విశ్వాసమే కాదు, విశ్వాసానికి మనము ఓర్పుని కూడా యాడ్ చేయాలి. మరి కేవలం ప్రార్థనే కాదు, మనం ఉపవాసం కూడా దానికి యాడ్ చేయాలి. మరి కేవలము ఆరాధించడమే కాదు, కానీ వాక్యం కూడా ఆరాధనలోకి మనము యాడ్ చేయాలన్నమాట. అలాంటప్పుడు మనము గొప్ప కార్యాలని మనం చూస్తాము. మనం చేసిన ప్రార్థనలకి ఒక పెద్ద రివార్డ్ దేవుడు ఇస్తాడనమాట. హన్నా అనే స్త్రీకి ఎలా అయితే మరి సమూయేలుని దేవుడు దయచేశాడు, మరి సమూయేలు ఒక గొప్ప ప్రవక్త అయ్యాడనమాట. మరి ఎంత గొప్ప ప్రవక్త అంటే మరి దావీదుని, మరి సౌలును కూడా మరి అనాయింట్ చేసిన వ్యక్తి, మరి రాజుల్ని నియమించాడనమాట. మరి అలాంటి గొప్ప
రెస్పాన్సిబిలిటీ దేవుడు సమూయేలుకి ఇచ్చాడు. అలాంటి సమూయేలు ఎలా పుట్టాడంటే ఒక గొప్ప టెస్టిమనీ ద్వారా, మరి ఒక గొప్ప ఆలస్యం ద్వారా మరి జన్మించాడనమాట. మరి హన్నా అనే స్త్రీకి ఎలా అయితే మరి ఇప్పుడు ఒకప్పుడు ఆమెకి పిల్లలు లేరు అనే టైటిల్ ఇవ్వబడింది, కానీ దేవుడే కుమారుని ఇచ్చాడు. హన్నా యొక్క కుమారుడంట సమూయేలు అనే పేరు దేవుడు మరి ఆయన మహిమ కొరకు మరి హన్నా అనే స్త్రీకి ఇచ్చాడు. తన జీవితంలో ఒక గొప్ప మార్పుని చూసింది, ఒక గొప్ప అద్భుతాన్ని చూసింది అనమాట. ఆలస్యం తర్వాత వచ్చే ఆనందాన్ని తను అనుభవించింది. అలానే మరి యేసయ్య కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సిలువని మొయ్యాలి అనే ఒక గోల్ పెట్టుకొని మరి సిలువ కార్యాన్ని జరిపించడానికి ఓర్పుతో వెళ్ళాడనమాట. మరి ఎంతో ఓర్పు అవసరం, ఎంతో విశ్వాసం అవసరం. మరి అటు తర్వాత ఉన్న సంతోషాన్ని బట్టి చూసుకుంటూ, అటు తర్వాత వచ్చే మహిమని చూస్తూ యేసయ్య మరి సిలువ కార్యాన్ని జరిపించి ప్రతి బొట్టును కార్చి మరి ఆయన పనిని ముగించుకొని వెళ్ళాడనమాట. కనుక మనం కూడా మన జీవితంలో కొన్ని ఆలస్యాలు జరుగుతాయి, కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అయినప్పటికీ దేవుడు మనతో ఉంటాడు. మరి మనము అనుకోవచ్చు, లోకంలో వాళ్ళకు కూడా ఆలస్యం జరుగుతుంది, లోకంలో ఉన్న వాళ్ళకు కూడా మరి ఇబ్బందులు కలుగుతున్నాయి, మరి మనకి వాళ్ళకి ఏంటి మరి తేడా అంటే, లోకంలో ఉన్న వాళ్ళకి దేవుడు ఉండకపోవచ్చు, మరి వాళ్ళ ఆలస్యంలో మరి అన్నిటినీ కోల్పోతారేమో, కానీ మరి మన జీవితంలో ఎప్పుడైతే దేవునితో మనము జర్నీ చేస్తున్నామో, ఇలాంటి జర్నీలో మనం ఏవి కోల్పోము. ఈ ఆలస్యంలో కూడా మనము నష్టపోము. ఈ ఆలస్యంలో దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నట్లయితే, ఓర్పుతో, విశ్వాసంతో, మరి ప్రార్థనలో ప్రతిరోజు గడుపుతూ, ఎంత బాధ వస్తే అంత గొప్ప ప్రార్థన చేయాలి. అలా వెళ్ళినట్లయితే దేవుడు ఖచ్చితంగా దాంట్లోంచి ఒక గొప్ప కార్యాన్ని, ఒక గొప్ప విడుదలని మనకు దయచేస్తాడు. ఆలస్యంలో నుంచి ఒక గొప్ప మహిమకరమైనది పుట్టుకొస్తుంది అన్నమాట. కనుక ఈరోజు నుంచి మనము దేవుణ్ణి ప్రార్థిద్దాము. ప్రతిరోజు మన ఆలస్యంలో, మనకు ఉన్న వెయిటింగ్ పీరియడ్లో మనం కృంగిపోకుండా ఖచ్చితంగా దేవుడి పట్ల కనిపెట్టుకుందాము. మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. ప్రతిరోజు మనం ప్రార్థనలో గట్టిగా నిలబడతాము. దేవుడు చూపిస్తున్న కృపను బట్టి మనము ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. దేవా, మీరు మాకు ఇలాంటి సమయాన్ని దయచేశారు దేవా. మరి ఆలస్యంలో ఎలా అయితే మరి హన్నా అనే స్త్రీకి దేవా మరి మీరు వాగ్దానం చేసి మరి దేవా తను ఏదైతే మరి క్రాంతురాలై మరి సన్నిధికి చేరుకొని మరి దేవా మీ యొక్క సన్నిధిలో మొరపెట్టుకుంది, అలాంటి దేవా మరి మాకు కూడా మరి మేము కూడా అలాంటి తీర్మానం చేసుకోగలిగేటట్టుగా మాకు ఓర్పుని, విశ్వాసాన్ని దయచేయండి. మేము ప్రార్థనలో నిలకడగా ఉండేటట్టు సహాయం చేయమని అడుగుతున్నాము. ఆలస్యంలో దేవా మరి మేము కృంగిపోకుండా ఖచ్చితంగా దేవుడు నా చేయిని పట్టుకొనే ఉన్నాడు, విడవలేదు అనే విశ్వాసంతో, అలానే వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు అనే ఓర్పుతో మరి మేమందరం కలిసి ముందుకు వెళ్ళేటట్టు సహాయం చేయమని అడుగుతున్నాం దేవా. మా ఆలస్యంలో మీరు మమ్మల్ని చూస్తున్నారని మరి దేవా, మరి ఎంత ఆలస్యమైనప్పటికీ దేవా మరి మీ కొరకు కనిపెట్టుకోవడానికి ప్రార్థనలో మేము బలంగా వేచి చూడగలిగేటట్లు దేవా మమ్మల్ని బలపరచండి, మా హృదయాలని బలపరచండి. మరలా తిరిగి దేవా మరి మాకు ఇంకా గొప్పగా విశ్వాసం పెరిగేటట్లుగా దేవా మీరే గొప్ప కార్యాన్ని మాకు జరిపించమని, ఆలస్యంలో మేము దిగులు చెందకుండా, మనుషుల్ని ఆశ్రయించకుండా కేవలము మీ మీద కనిపెట్టుకునే స్త్రీలుగా మరి మమ్మల్ని తయారు చేసి బలపరచమని నజరేయునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.